తెలుగు పద్యనాటక రంగంలో ఆధునిక ప్రయోగాల ఆవశ్యకత. రచన డాక్టర్ పివిఎన్ కృష్ణ. ఏ జాతికైనా ఆత్మ ఆ జాతి యొక్క సంస్కృతి మాత్రమే. అంటే ఒక జాతి యొక్క లేదా ఒక సమూహంలో నివసిస్తున్న ప్రజల యొక్క కళలు, క్రీడలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, భాష, భావన, దృక్పథం అన్నీ కలగలిసినదే సంస్కృతి. అయితే ఇందులో కళలు సాంస్కృతిక అభివ్యక్తికి ప్రతీకలు, కళాకారులు సాంస్కృతిక వారధులు. చరిత్రలో ఏం జరిగిందో, కట్టు బొట్టు, ఆచారాలు, కట్టుబాట్లు ఏ విధంగా ఉండేవో మొదలైన చారిత్రక విజ్ఞానం వినోదభరితంగా కళాకారుల ద్వారానే మనకు తెలుస్తుంది. వాల్మీకి మహర్షి అనే ఒక సాహిత్యకారుడు ఆనాడు రామాయణాన్ని లిఖించి ఉండకపోతే ఈనాడు మన చరిత్ర మనకు తెలిసి ఉండేది కాదు. అలాగే వేదాలను, భారత భాగవతాలను, అష్టాదశ పురాణాలను వ్యాస భగవానుడు వ్రాసి ఉండకపోతే మన అస్తిత్వమే మనకు తెలిసి ఉండేది కాదు. వాళ్ళు వ్రాసిన గ్రంథాల ఆధారంగా రూపురేఖలను శిలలపై చెక్కిన శిల్పులు, శ్రీరామునికి, శ్రీకృష్ణునికి, ఇతర పాత్రలకి రంగురంగుల ఆకారాలు కల్పించిన చిత్రలేఖకులు, వారి మహిమలను, గొప్పతనాలను అద్భుతంగా గానం చేసిన గాయకులు, ఆనాటి పాత్రలను ధరించి సజీవంగా వేదికపై నిలిపి వారి హావభావాలను రసవంతంగా మనకు అందించిన నృత్య మరియు నాటక కళాకారులు అందరూ మన సాంస్కృతిక వారధులే. ఈ కళాకారులందరూ కూడా ఆయా కాలాల్లో ప్రజలను రంజింపజేయడానికి వారి వారి కళా కౌశలాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ ప్రజల అభిరుచుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ సాంస్కృతిక ప్రవాహంలో కలిసి పయనించిన కారణంగానే నేటికి ఆ కళలు సజీవంగా మిగిలి ఉన్నాయి. ఆ విధంగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారని కళలు కనుమరుగైపోయాయి. ఒకనాడు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ తెలుగునాట తరతరాలుగా అద్భుతంగా విలసిల్లిన అనేక జానపద కళలు నేటి తరానికి చేరకుండానే అంతరించిపోయాయి. దానికి కారణాలు చాలానే ఉన్నా ఆ కళలన్నీ నేటి తరానికి తగినట్టుగా ఆధునికతను సంతరించుకోకపోవడం వాటి పతనానికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఏదైనా ఒక కళ అంతరించడానికి ముందుగా మనకు కొన్ని లక్షణాలు కనబడతాయి. ఆ కళను ఆదరించేవారు లేక ప్రదర్శించే కళాకారులు పేదలుగా మారడం, తద్వారా ఆ కళాకారులను, కళారూపాలను మిగిలిన ప్రజలు చిన్నచూపు చూడడం, దానివలన వాళ్ళు వేరే వృత్తులను ఆశ్రయించుకుని వెళ్ళడం అందులో ప్రధానమైనది. ఈ పరిస్థితులన్నీ నేడు పద్యనాటకానికి దోపరిస్తున్నాయి. ఇక్కడ కళను ఆదరించని ప్రజలను నిందించడం భావ్యం కాదు. ప్రజలకు కావలసింది కొత్తదనం, వినోదం. ఆ వినోదం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. వారికి నచ్చేటట్లుగా నూతన పోకడలతో తమను తాము మార్చుకుంటూ సమాజంలో ఉన్న తప్పొప్పులను ప్రతిక్షేపిస్తూ విజ్ఞానంతో కూడిన వినోదాన్ని అందించడం కళాకారుల మరియు కళా సంస్థల యొక్క బాధ్యత. ఇక నాటకం విషయానికి వస్తే 1860లో కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాసిన మంజరీ మధుకరీయం తెలుగులో వ్రాయబడిన తొలి నాటకంగా చెప్తారు. ఆ తర్వాత వావిలాల వాసుదేవ శాస్త్రి గారు మొదలైన కవులు నాటకాలు వ్రాసినా అవి ప్రదర్శనకు నోచుకోలేదు. 1880 ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ధార్వాడ నాటక సమాజాల వారు ప్రదర్శించిన హిందీ నాటకాలు ఆంధ్రదేశాన్ని అప్పట్లో ఉర్రూ తొలగించాయి. వాటి స్ఫూర్తితో కందుకూరి వీరేశలింగం గారు షేక్స్పియర్ రచించిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే నాటకాన్ని తెలుగులో చమత్కార రత్నావళి అనే పేరుతో రాసి ప్రదర్శించడం జరిగింది. అదే మనకు తెలిసిన తొలి తెలుగు నాటక ప్రదర్శన. తర్వాత ఆనాడు తెలుగు సారస్వతంలో పద్యాల యొక్క ప్రభావాన్ని, సంగీతానికి ఉన్న ప్రాధాన్యతని అంచనా వేసిన శ్రీ ధర్మవరం కృష్ణమాచార్యులు గారు 1886లో తాను వ్రాసిన చిత్రనళీయం నాటకంలో పద్యాలు, పాటలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని రాగయుక్తంగా నటీనటులు ఆలపించడం ద్వారా ప్రజలకు అద్భుతమైన వినోదం అంది వాటిని అధికంగా ఆదరించడం ప్రారంభించారు. ఈ ప్రయోగం నాటక రంగంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించి పద్యనాటకం అనే ప్రక్రియ ప్రారంభం కావడానికి దోహదపడింది. మార్పును ప్రవేశపెట్టిన శ్రీ ధర్మవరం కృష్ణమాచార్యులు గారిని పద్యనాటక రంగ పితామహుడుగా బిరుదునిచ్చి
ఆంధ్రదేశం గౌరవించింది. ఇది విజయవంతం కావడంతో అనేక పద్య నాటకాలు రూపుదిద్దుకున్నాయి. చిలకమర్తి వారి గయోపాఖ్యానం ఆనాటి సమాజంలో ఉన్న దెప్పి పొడుచుకోవడం, వ్యంగ్య సంభాషణలు ఆ నాటకంలో ప్రవేశపెట్టడం ద్వారా కొత్త వరబడి సృష్టించి అప్పట్లో 1,00,000 కాపీలు అమ్ముడుపోయిన నాటకం కాదని చెప్తారు. ఆ తర్వాత వచ్చిన తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగం, పాండవ విజయం నాటకాలు సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా తెలుగునాట ఉన్న పలుకుబడులు బావా ఎప్పుడు వచ్చి దీవు, అదుగో ద్వారక, జెండాపై కపిరాజు మొదలైన పదాలతో అల్లిన పద్యాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. అనంతరం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి సత్యహరిశ్చంద్రీయం అద్భుతమైన కరుణరసం మెలోడ్రామా పండించడం ద్వారా కొత్త వరబడి సృష్టించింది. వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి బొబ్బులి యుద్ధం, ముత్తరాజు సుబ్బారావు గారి శ్రీకృష్ణ తులాభారం, పానుగంటి వారి పాదుకా పట్టాభిషేకం, విప్రనారాయణ, కోలాచలం శ్రీనివాసరావు గారి విజయనగర పతనం, రామస్వామి చౌదరి గారి కురుక్షేత్ర సంగ్రామం అద్భుతంగా ప్రదర్శించబడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కాళ్ళకూరి నారాయణరావు గారి చింతామణి, వరవిక్రయం, మధుసేవ మొదలైన సాంఘిక పద్య నాటకాలు అప్పటికి సంఘంలో ఉన్న వేశ్యా సంపర్కం, వరకట్నం, బాల్య వివాహాలు, మద్యపానం మొదలైన సంఘ దురాచారాలపై ఎక్కుపెట్టిన అస్త్రాలుగా కొత్త ఒరవడిని సృష్టించి ప్రేక్షకులకు చేరువయ్యాయి. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దామరాజు పుండరీకాక్షుడు వ్రాసిన స్వరాజ్య సోపానం, శ్రీ వేదాంత కవి వ్రాసిన విశ్వస్వరాజ్యం, ఇలా ఎన్నో ఎన్నో నాటకాలు కొత్త కొత్త ఇతివృత్తాలతో ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతర కాలంలో పద్య నాటకాల్లో అతిరాగాలాపన చోటు చేసుకున్నది. అబ్బూరి వరప్రసాదరావు గారితో మొదలైన ఈ ఆలాపన షణ్ముఖి ఆంజనేయరాజు గారితో పెరిగి పెద్దదై ఏవి సుబ్బారావు గారు, పి లక్ష్మణరావు గారు, కురిటి సత్యనాయుడు గారు, ఎంవై నాయుడు గారు, గుమ్మడి జయరాజు గారు, సీమకుర్తి నాగేశ్వరరావు గారు, విజయరాజు గారు, అరిగెల జేమ్స్ గారు, అనంతర కాలంలో పద్మశ్రీ వై గోపాలరావు గారు, ఏ వెంకటేశ్వరరావు గారు, ఏ కోటేశ్వరరావు గారు మొదలైన మహాగాయకులు ఆంధ్రదేశాన్ని పద్య సంగీతంలో ఓలలాడించి పద్యం ఆబాలగోపాలానికి చేరువ కావడానికి దోహదపడిన మాట వాస్తవం. కానీ పద్య నాటకంలో అతిగా చోటు చేసుకున్న ఈ ఆలాపన భాషకి, భావానికి, నటనకి, నాటకీయతకు తిరోధకాలిచ్చే పరిస్థితి ఏర్పడింది. తర్వాత కాస్టింగ్ టిక్కెట్ నాటకాలు ఏర్పడ్డాయి. టిక్కెట్ నాటకాలకి ఎక్కడెక్కడి నుంచో పేరెన్నిక గన్న గాయకులను రప్పించి కాస్టింగ్ నాటకాలను కాంట్రాక్టర్లు ఆడించడం మొదలుపెట్టారు. ఎవరు ఎక్కువ శృతిలో ఎక్కువ రాగాలాపన చేస్తే వాళ్ళకి ఎక్కువ కిరాయి ఇచ్చే పరిస్థితి దాపురించింది. దీనివల్ల సరైన రిహార్సల్స్ చేయకుండానే ఎవరి హార్మోనియం, ఎవరి కిలార్నెట్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళకి అనుగుణంగా వాయింపజేసుకుంటూ హెచ్చు శృతులు పెట్టుకొని గట్టిగా అరుస్తూ ఒకరికంటే మరి ఒకరు ఎక్కువగా పాడాలని తీవ్రమైన పోటీతత్వంతో నాటకాన్ని నాశనం చేసిన మాట కూడా వాస్తవం. అయితే ఆ కాలంలో కూడా బళ్ళారి రాఘవ్ గారు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు, బెల్లంకొండ సుబ్బారావు గారు, ఎడవల్లి సూర్యనారాయణ గారు, అద్దంకి శ్రీరామ్మూర్తి గారు, ఉప్పులూరు సంజీవరావు గారు, కందుకూరి చిరంజీవిరావు గారు, అనంతర కాలంలో డివి సుబ్బారావు గారు, పీసపాటి నరసింహమూర్తి గారు, పొన్నాల రామసుబ్బారెడ్డి గారు, ఆచంట వెంకటరత్న నాయుడు గారు, మద్దాల రామారావు గారు, జిఎస్ఎన్ శాస్త్రి గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కె నాగేశ్వరరావు గారు, జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు, గూడూరు సావిత్రి గారు, సురభి జమునారాయలు గారు, ఆధునిక కాలంలో గుమ్మడి గోపాలకృష్ణ గారు, డాక్టర్ మిగడ రామలింగస్వామి గారు, డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు, కొయ్యలగూడెం విజయ్ కుమార్ గారు మొదలైన నటీనటులు నటనకు, భావస్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూనే పద్య ఆలాపన చేసి పద్యం కంటే భాష, నటన ద్వారా ప్రజలకు చేరువయ్యారు. మైలవరం బాలభారతి, తెనాలి రామవిలాస సభ, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, సురభి నాటక సమాజాలు, బందరు రామకృష్ణ నాట్య మండలి, విజయవాడ సాయిబాబా నాట్య మండలి మొదలైన ఎన్నో నాటక సంస్థలు ఈ నాటక కళ సజీవంగా వర్ధిల్లడానికి అహర్నిశలు కృషి చేశాయి. హరికథలు, బుర్రకథలు, జానపద కళారూపాలు తప్ప వేరే వినోదం ఎక్కువగా అందుబాటులో లేని ఆనాడు పౌరాణిక పద్య నాటకాలు రంగురంగుల తెరలతో, సురభి నాటక సమాజాల హంగులతో అద్భుతంగా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇదంతా గతం. వర్తమాన పరిస్థితులను పరికిస్తే
ఆధునిక పద్యనాటక రంగం గురించి చెప్పవలసి వస్తే ఆంధ్రప్రదేశ్లో నంది నాటకోత్సవ ప్రారంభానికి ముందు, నంది నాటకోత్సవాలు ప్రారంభించిన తరువాత అని చెప్పవలసి ఉంటుంది. మొట్టమొదట 1998వ సంవత్సరంలో ప్రదర్శించిన నాటకాలకు 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ద్వారా నంది నాటక ఉత్సవాలను ప్రారంభించి పద్య నాటకానికి, సాంఘిక నాటకాలకు, నాటికలకు పోటీలు నిర్వహించి సినిమాలకు ఇచ్చినట్లుగానే నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. దీనితో నాటక రంగంలో ఒక కొత్త మార్పు మొదలైందని చెప్పవచ్చు. అంతవరకు ఆలాపనే ఆలంబనగా, ఉత్సవ పందిళ్లే ఊతగా గంటలు గంటలు సాగిన పద్యనాటకం నటనకు, భావ ప్రదర్శనకు, ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. నాటక ప్రదర్శనలకు ప్రథమ ద్వితీయ బహుమతులు ఇవ్వడమే కాక వ్యక్తిగత రంగాల్లో ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ బాలనటుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ ఆహార్యం, ఉత్తమ సంగీతం, ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ దీపాలంకరణ మొదలైన 14 రంగాలలో బహుమతులు ఏర్పాటు చేసి ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ వారి వారి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆయా రంగాల కళాకారులు కృషి చేశారు. ప్రత్యేకంగా లబ్ధప్రతిష్ఠులైన కళాకారులను న్యాయ నిర్ణేతలుగా నియమించి ఆంధ్రదేశమంతా తిరిగి ప్రాథమిక పరిశీలన నిర్వహించి వాటిలో 10 నాటకాలు ఎంపిక చేసి మొట్టమొదటిసారి హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రదర్శింపజేయడం జరిగింది. 1999లో తిరుపతి శ్రీ శ్రీనివాస నృత్య కళాభారతి వాళ్ళు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం, శ్రీ సాయి విజయ నాట్య మండలి సురభివారి శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం పద్యనాటకాలు ప్రథమ ద్వితీయ బహుమతులుగా బంగారు, వెండి నందులను గెలుచుకున్నాయి. అప్పటికి మార్కెట్లో పెద్ద పెద్ద నటులుగా చలామణి అవుతున్న వారి నాటకాలు కొన్ని స్క్రూట్నీలోనే పోగా కొన్ని వేదికపై నిలబడలేక ఓడిపోవడం జరిగింది. దీనితో నటీనటుల్లోనూ సంస్థల్లోనూ ఒక ప్రత్యేక పట్టుదల, నంది అవార్డు సాధించాలనే కోరిక కలిగిందని చెప్పవచ్చు. 1999వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి కళానికేతన హైదరాబాదు వారి శ్రీకృష్ణ తులాభారం, సవేరా ఆర్ట్స్ కడప వారి శ్రీరామ వనవాసం, 2000 సంవత్సరంలో సంస్కార భారతి హైదరాబాదు వారు నిర్మించిన మహాకవి కాళిదాసు, శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తెనాలి వారి తిరుపతమ్మ కథ, 2001లో శ్రీ మీరా కళాజ్యోత్సన విశాఖపట్నం వారి అశ్వత్థామ, విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాదు వారి శ్రీనాథుడు, 2002వ సంవత్సరంలో శ్రీ కళాతరంగణి విశాఖపట్నం వారి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీ మీరా కళాజ్యోత్సన విశాఖపట్నం వారి గుణనిధి, 2003లో మీరా కళాజ్యోత్సన విశాఖపట్నం వారి చిరుతొండనంబి, యువ కళావాహిని హైదరాబాదు వారి రాణా ప్రతాప్, 2004లో సురభి కళానాట్య మండలి హైదరాబాదు వారి శశిరేఖా పరిణయం, విజేత ఆర్ట్స్ రాజంపేట వారి భూయో భూయో నమామ్యహం, 2005లో గంగోత్రి పథకాకాని వారి పల్నాటి భారతం, సవేరా ఆర్ట్స్ కడప వారి వాసవ కన్యక, 2006లో సవేరా ఆర్ట్స్ కడప వారి సతీ అహల్య, పూర్ణశ్రీ నాట్య కళా సమితి తెనాలి వారి శ్రీ వేమనయోగి, 2007లో P&T కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి భక్తపోతన, పల్లవి ఆర్ట్స్ పొద్దుటూరు వారి భీష్మ నాటకాలు నంది అవార్డులు గెలుచుకున్నాయి. 2008 సంవత్సరంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారి ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామం 1857 అప్పటి వరకు జరిగిన నాటక రంగంలో ఒక అద్భుత ప్రయోగాన్ని ఆవిష్కరించింది. 60 మంది నటీనటులతో అనేక యుద్ధ సన్నివేశాలు వేదిక మీద ఆవిష్కృతం కావడం అబ్బురపరిచింది. యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారి అల్లసాని పెద్దన, 2009లో వివేకానంద నగర్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి విప్రనారాయణ, డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారు ప్రదర్శించిన శ్రీఖడ్గ తిక్కన, సుబ్బరాజు నాట్య కళా పరిషత్ తిరుపతి వారి విరాట పాండవీయం, 2010లో సవేరా ఆర్ట్స్ కడప వారి శ్రీరామ పట్టాభిషేకం, నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి మహిషాసురమర్దని, డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి ప్రదర్శించిన ఉషా పరిణయం, 2011లో సావేరీ సాంస్కృతిక సంస్థ హైదరాబాదు వారి వరూధిని, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వారి రావణ, మయూరి నటనాలయం హైదరాబాదు వారి వీరపల్నాడు, 2012లో
లలిత కళా సమితి కర్నూలు వారి బొబ్బురు వాహన, హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి మహాసాధ్వి శకుంతల, శ్రీ శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారి యామునాచార్య, 2013లో ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారి దేశమును ప్రేమించుమన్నా, శ్రీ సీతారామ నాట్య మండలి కాకినాడ వారి నర్తనశాల, గంగోత్రి పెదకాకాని వారి శ్రీ గురు రాఘవేంద్ర చరితం, 2014లో శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ విశాఖపట్నం వారి విష్ణు సాహిత్యం, టీజీవి కళాక్షేత్రం కర్నూలు వారి కృష్ణాభిమన్యు, నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి భక్త ప్రహ్లాద, 2015లో శ్రీ సాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారి భక్త ప్రహ్లాద, డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారు ప్రదర్శించిన పృథ్వీరాజ్ రాసో, అలహాబాద్ క్రియేటివ్ థియేటర్ హైదరాబాద్ వారి శ్రీ కాళహస్తీశ్వర సాహిత్యం, 2016లో లలిత కళా పరిషత్ అనంతపురం వారి సతీ సావిత్రి, లలిత కళా సమితి కర్నూలు వారి ప్రమీలార్జున పరిణయం, ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ వారి చాణక్య చంద్రగుప్త, 2017లో హేలాపురి కల్చరల్ అసోసియేషన్ వారి ఇంద్రసింహాసనం, టీజీవి కళాకేంద్రం కర్నూలు వారి సైసై నరసింహారెడ్డి, జేఎంజే నాట్య మండలి విజయవాడ వారి రక్తపాశం నాటకాలు నంది నాటకోత్సవాల్లో ఉత్తమ ప్రదర్శనలుగా నిలిచాయి. కరోనా కారణంగా 2018 నుండి నిలిచిపోయిన నంది నాటకోత్సవాలు తిరిగి 2022వ సంవత్సరానికి గాను 2023లో జరిగాయి. అందులో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ వారి శ్రీమాధవ వర్మ బంగారు నంది కైవసం చేసుకోగా, శ్రీకాంత కృష్ణమాచార్య వసంతరాజయం ద్వితీయ తృతీయ బహుమతులను గెలుచుకున్నాయి. ఈ నంది నాటకోత్సవాలు పౌరాణిక చారిత్రాత్మక పద్య నాటకాలకు కొత్త ప్రేక్షకులను తీసుకురావడంలో కృతకృత్యం అయ్యాయని చెప్పవచ్చు. గతంలో ఈ నంది నాటక ఉత్సవాల్లో బహుమతులు గెలుపొందిన నాటకాలను ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆ సంవత్సరం అంతా ఒక్కొక్కరికి 10 ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్లో వివిధ పరిషత్తుల సహకారంతో ఇప్పించడం జరిగింది. ఇది పద్య నాటక రంగ అభివృద్ధికి, ప్రేక్షకాదరణకు దోహదం చేసిందని చెప్పవచ్చు. నంది నాటకాల స్ఫూర్తితో అంతకు మించిన పారితోషికాలతో కొన్ని నాటక పరిషత్తులు కళాసేవ ప్రారంభించాయి. శ్రీ ఈదర హరిబాబు గారు స్థాపించిన ఎన్టీఆర్ కళా పరిషత్ ఎన్టీఆర్ అవార్డ్స్ను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర కళా పరిషత్ గరుడ అవార్డులను నెలకొల్పి నంది నాటకోత్సవాలకు దీటుగా పద్య నాటక ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. వీటితో పాటు శ్రీ బిఎన్ రెడ్డి గారు స్థాపించిన అభినయ ఆర్ట్స్ తిరుపతి హనుమ అవార్డ్స్, శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్తు శ్రీకాళహస్తి వారు నటరాజ అవార్డ్స్, సుబ్బరాజు కళా పరిషత్తు తిరుపతి వారు అశ్వం అవార్డ్స్, గత సంవత్సరం నుండి శ్రీ బుర్రా సాయిమాధవ్ గారు వీణా అవార్డ్స్ అనే పేర్లతో పద్య నాటక పరిషత్తులు స్థాపించి నిర్వహించడం జరుగుతున్నది. ఈ పరిషత్తుల ద్వారా పద్య నాటక నటులు మైకుల దగ్గర మూతి పెట్టి పాడే పరిస్థితి నుంచి బయటపడి నాటకీయతను మెరుగుపరుచుకోవడానికి అలవాటు పడ్డారు. గతంలో కేవలం హార్మోనిస్టులే పద్యనాటక దర్శకులుగా ఉండి పైన పేర్కొన్న అలనాటి పద్యనాటకాలని నేర్పించి ఆడించే పరిస్థితి నుంచి బయటపడి కొత్త దర్శకులు ఆవిర్భవించారు. శ్రీ డిఎస్ దీక్షిత్, శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, డాక్టర్ మేగడ రామలింగస్వామి, డాక్టర్ పివిఎన్ కృష్ణ, శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు, శ్రీ ఆలూరి వెంకటయ్య, శ్రీ సమైక్య భారత సత్యనారాయణ, శ్రీ పత్తి ఓబులయ్య, శ్రీ జి నారాయణ స్వామి, శ్రీ కె కనకరాజు, శ్రీ చిట్టా శివప్రసాద్ మొదలైన దర్శకులు ప్రముఖులుగా ఆవిర్భవించారు. ఎండి కాజావలి, నాయుడు గోపి వంటి సాంఘిక నాటక దర్శకులు కూడా పద్య నాటకాలను డైరెక్ట్ చేసి బహుమతులు పొందారు. ఇక రచనా విభాగంలో పైన చెప్పబడిన పాతకాలం రచయితల రచనలకు కాకుండా కొత్త రచనలకే బహుమతులు ఇవ్వడంతో కొత్త రచయితలు పుట్టుకొచ్చారు. శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్, డాక్టర్ మేగడ రామలింగస్వామి, డాక్టర్ పివిఎన్ కృష్ణ, డాక్టర్ పురుషోత్తమాచార్య, శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ శారదా ప్రసన్న, శ్రీ తడకమళ్ళ రామచంద్రరావు, శ్రీ ఆకెళ్ళ, శ్రీ ఊటుకూరు సత్యనారాయణ, శ్రీ యార్లగడ్డ సౌమిత్రి, శ్రీ వి లక్ష్మీపతి వంటి పద్యనాటక రచయితలు కూడా ప్రదర్శన యోగ్యత కలిగిన అద్భుత పద్యనాటకాలను వ్రాసి రచయితలుగా బహుమతులు పొందారు. ఉత్తమ నటులుగా శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ మేగడ రామలింగస్వామి, పి విజయకుమార్, డిఎస్పి రావు, శ్రీ సుబ్బరాజు, శ్రీ టి రామచంద్రరావు,
డాక్టర్ పివిఎన్ కృష్ణ, శ్రీ ఆచంట బాలాజీ నాయుడు, శ్రీ ఏ వెంకటేశ్వరరావు, టి బాబురాజు, శ్రీ బి శివశంకర శాస్త్రి, శ్రీ వై గంగాధర్, శ్రీ ఆర్ఎస్ భార్గవ, శ్రీ సాల్వాచారి, శ్రీ జి శివనాగిరెడ్డి, శ్రీ టివి జయప్రకాష్ రెడ్డి, శ్రీ నెల్లూరు శ్యామలరావు, శ్రీ ఎం అర్జునరావు, శ్రీ కె గణేష్ కుమార్, శ్రీ జి అంకయ్య, శ్రీ కె బాల వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్ నరసింహులు మొదలైన నటులు నాయకులుగా ప్రతినాయకులుగా రాణించి బహుమతులు గెలుచుకున్న వారిలో ముఖ్యులు. పద్యనాటక రంగంలో అవసరమైన మార్పులు, నూతన ప్రయోగాలు. 1. సాంకేతికపరమైన మార్పులు, ప్రయోగాలు. సుమారు 140 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పద్యనాటకం నాటి నుండి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతూ ఉండడానికి కారణం ఆయా కాలాలలో ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రచయితలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కృషి చేసిన మాట వాస్తవం. కానీ పద్యనాటక రంగంలో సాంకేతికంగా పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు. నాటి నుండి నేటి వరకు అవే గుడ్డల తెరలు వాడుతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సురభి వాళ్ళు ఏ ట్రిక్కులైతే చేసి ప్రజలను మెప్పించారో, అనగా పక్షులు ఎగరడం, టపాకాయలు గాల్చడం వంటివి, అవే ట్రిక్కులు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇవి అనేక గ్రాఫిక్ సినిమాలు చూసిన నేటి కాలం యువతరాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. రంగాలంకరణ, దీపాలంకరణలో సాంకేతికంగా పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. 2023 డిసెంబర్లో జరిగిన నంది నాటకోత్సవంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి ఎల్ఈడి స్క్రీన్తో విజ్ఞాన భారతం అనే నాటకాన్ని ప్రదర్శించి నాటక రంగంలో ఒక కొత్త ఒరవడికి తెరతీయడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర్య సంగ్రామం పార్ట్ 1, పార్ట్ 2, జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదలైన నాటకాలు పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్ ఆధారంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అద్భుతమైన లొకేషన్స్, లైవ్ వీడియోలు ఎల్ఈడి స్క్రీన్ మీద నడుపుతూ నాటకాన్ని ప్రదర్శించడం ద్వారా మనం ఆ కాలంలో ఉన్నామనే భావన ప్రేక్షకుల్లో కలిగించడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్న విషయమే అయినా వివిధ కాలేజీల్లో మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన చోట్ల వేలాది మంది విద్యార్థుల సమక్షంలో విజయవంతంగా ప్రదర్శించగలిగారు. ఒక పద్య నాటకం అంతమంది యువతను, మేధావులను, అధ్యాపకులను మెప్పించడమే కాక సుమారు 3 గంటల సేపు కదలకుండా కూర్చుని విద్యార్థులు చూసేటట్లుగా చేశారు. దీనికి కథ, కథనం, దర్శకత్వం, నటనతో పాటు ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో ఉపకరించిందని చెప్పక తప్పదు. 2. విమర్శనాత్మక మార్పులు ఆవశ్యకత. విమర్శ అనేది ఒక కళ కానీ, సాహిత్యం కానీ బ్రతికి ఉంది అని చెప్పడానికి ఉదాహరణ. విమర్శ, ప్రతి విమర్శలు లేకపోతే ఆ కళను పట్టించుకునేవారు లేరు అని అర్థం. చరిత్రలోకి తొంగి చూసిన తెలుగు పద్యనాటక రంగంలో విమర్శ అనేది చాలా తక్కువ, దాదాపు మృగ్యం అని చెప్పవచ్చు. గతంలో కూడా విమర్శ అనేది నాటక శిల్ప విశ్లేషణతోటే ఆగిపోయింది. పూర్వకాలంలో శ్రీ పురాణం సూర్యశాస్త్రి, శ్రీ పశుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి, శ్రీ ముట్నూరి కృష్ణారావు, శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు మొదలగు వారు ఈ రంగంలో చాలా కృషి చేశారు. తర్వాత కాలంలో శ్రీ పోణంగి రామాప్పారావు, శ్రీ కెవి గోపాలస్వామి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి, శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, శ్రీ నేతి పరమేశ్వర శాస్త్రి మొదలగు వారు నాటక రంగ చరిత్రపై విమర్శ చేశారు. కానీ అది పరిమితం. ఏదైనా ఒక కళ ప్రాచుర్యం పొందాలంటే దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు రావాల్సిన అవసరం ఉన్నది. వీటిని చదవడం ద్వారా ఆ కళారూపం చూడాలి అనే ఉత్సుకత ప్రేక్షకులకు కలుగుతుంది. అంతేకాకుండా తాము ఏదైనా తప్పు చేస్తే విమర్శకు గురి కావలసి వస్తుంది అనే భయం కళాకారులు లేదా నిర్వాహకుల్లో ఉన్నప్పుడు దాన్ని మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటారు. కానీ పద్యనాటకంలో ఈ కాలంలో విమర్శ, ప్రతి విమర్శలు లేకుండా పోయాయి. నాటకాన్ని ఎలా ప్రదర్శించినా కల్చరల్ రిపోర్టర్లు ఏ విధమైన విమర్శ చేయకుండా 2 ఫోటోలు పేపర్లో వేసి అద్భుతంగా ప్రదర్శించారని రాయడం తప్ప గుణదోషాలు పరామర్శించడం లేదు. చాలామంది విలేకరులు అసలు నాటకం చూడటం లేదు. నిర్వాహకులు పంపించిన 2 ముక్కలు పేపర్లో వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనితో ఆ న్యూస్ పట్ల ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. సాహిత్య రంగంలో తిరుపతి వెంకట గౌలు, కొప్పరపు గౌలు, వెంకట రామకృష్ణ గౌలు మధ్య నడిచిన విమర్శలు, ప్రతి విమర్శలు కొంత హద్దులు మీరినప్పటికీ ఆనాడు సాహిత్యం పట్ల
ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావడానికి ఎంతో దోహదం చేశాయి. పూర్వకాలంలో పద్య నాటకాలను పండితుల నుండి పామరుల వరకు చూసేవారు. ముఖ్యంగా నటుల్లో ఎవరైనా పద్యాన్ని తప్పుపడితే వన్స్ మోర్ కొట్టడం ద్వారా దాన్ని సరిచేసుకునే అవకాశం ఇచ్చేవారు. బాగా పడితే మరొక్కసారి విని అభినందించడానికి కూడా వన్స్ మోర్ కొట్టేవారు. ఇది తర్వాత కాలంలో ఒక దుష్ట సంస్కృతికి దారితీసింది. ప్రతి నటుడు కాస్టింగ్ నాటకాల్లో తన వర్గం వారిని కొంతమందిని పక్కన పెట్టుకొని వాళ్ళ చేత వన్స్ మోర్లు కొట్టించుకుంటూ డబ్బులు చదివించుకుంటూ తను బాగా పాడుతున్నాడు అనిపించుకోవడానికి పాటలు పాడడం మొదలుపెట్టారు. దీనివల్ల నాటక సన్నివేశం రసాన్ని కోల్పోయి రసాభాస జరుగుతుంది. వీటిని విమర్శకులు విమర్శించడం ద్వారా సజీవమైన నాటక రంగానికి ఒక ఆలంబన కావాలి. అలాని విమర్శ దుమ్మెత్తిపోసేదిగా ఉండకూడదు. నాటకాన్ని చూసి విమర్శించాలి కానీ చదివి విమర్శించకూడదు. అందులో ఉన్న గుణదోషాలను నిష్పక్షపాతంగా విశ్లేషించి ఎవరి మనోభావాలు గాయపడకుండా చేసిన విమర్శ సద్విమర్శ అవుతుంది. విమర్శ చేసిన వ్యక్తిపై విమర్శకు గురైన వాళ్ళ కోపాన్ని పెంచుకోకూడదు. అవసరమైతే దాన్ని ఖండిస్తూ ప్రతి విమర్శ చేయవచ్చు. సినిమా రిలీజ్ కాగానే రివ్యూ రాసి రేటింగ్ ఇచ్చినట్లుగానే నాటక విమర్శకులు కూడా రివ్యూ రాసి రేటింగ్ ఇవ్వవచ్చు. ఈ కాలంలో శ్రీ ఆకుల మల్లేశ్వరరావు, శ్రీ పెన్నచ్చ శ్రీనివాసరాజు, శ్రీమతి శమంతకమణి, శ్రీ అడవి శంకర్రావు, శ్రీ కళాసాగర్ మొదలైన వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ రివ్యూలు రాయడం అంతో ఇంతో తృప్తి కలిగించే విషయం. మరిన్ని రివ్యూలు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. 3. సంస్థాగత మార్పులు ఆవశ్యకత. సుమారు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు పద్యనాటకం యువతకు దూరమైపోతోంది అని చెప్పక తప్పదు. పద్యనాటకం పునర్వైభవం పొందడానికి ప్రభుత్వాలు, పరిషత్తులు, వదాన్యులు కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఆంధ్రదేశంలో ప్రస్తుతం పద్యనాటక పరిషత్తుల కొరత విపరీతంగా ఉంది. కేవలం 4-5 పరిషత్తులు మాత్రమే పద్యనాటక పోటీలు నిర్వహించగలుగుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా మరిన్ని పరిషత్తులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళా సంస్థల సంయుక్త సహకారంతో ఏర్పాటు కావలసిన అవసరం ఉన్నది. అలాగే నాటక కళాకారులు కొత్త కొత్త ప్రయోగాల ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని నేటి యువతకు నచ్చే విధంగా పద్యనాటకాలు రూపొందించుకోవలసిన అవసరం కూడా ఉన్నది. ఆధునిక నాటకాలు ప్రదర్శించడానికి తగిన వేదికలు ప్రతి పట్టణంలోనూ ఏర్పాటు కావలసిన అవసరం ఉన్నది. అలాగే పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ముఖ్యంగా తెలుగు పాఠాల్లో పద్యనాటకాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. పిల్లలచే పద్యనాటకాలు ఆడించి వాటి పట్ల అభినివేశాన్ని కలిగించాలి. అలాగే చిన్నపిల్లలు ఆడడానికి వీలుగా చిన్న చిన్న పద్యనాటికలు రచించి పిల్లలకు అందజేయాలి. ముఖ్యంగా పాఠశాలల్లోనూ మరియు కళాశాలల్లోనూ తెలుగు పండితులు మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు కలిసి ఈ పద్యనాటికలు పిల్లల చేత ప్రదర్శింపజేయడానికి కృషి చేయాలి. 4. ప్రభుత్వపరంగా విధానపరమైన మార్పులు ఆవశ్యకత. నంది నాటకోత్సవాలను ప్రభుత్వాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇటీవల వాటిలో పిల్లల నాటికలు, కళాశాల యువ నాటికలు కూడా ప్రవేశపెట్టారు. సంతోషం. కానీ పెద్దల విభాగంలో నాటకాలు, పద్య నాటకాలు వేరువేరుగా పోటీలు పెడుతున్నారు. కానీ చిన్నపిల్లల విభాగంలో ఈ విభజన లేదు. దానివలన పిల్లలకు పద్యనాటకాలు నేర్చుకునే అవకాశం లేకుండా పోతున్నాయి. కాబట్టి పిల్లల మరియు కళాశాల విభాగంలో కూడా పద్యనాటికలు, సాంఘిక నాటికల విభజన చేసి పద్యనాటికలు ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా పిల్లల్లో పద్యనాటకం పట్ల అభిరుచిని కలిగించవచ్చు. అలాగే పద్యనాటకానికి రచయితల కొరత విపరీతంగా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం పద్యనాటక రచనల పోటీలు కూడా ప్రవేశపెట్టి నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది రచయితలు ఈ పద్యనాటకం వైపు రావడానికి అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది. అలాగే పద్యనాటకాలు ప్రదర్శించడానికి తగిన వేదికల కొరత కూడా చాలా ఉంది. పల్లెటూరులో 2 ట్రాక్టర్లు లేదా 4 ఎడ్ల బండ్లు ఒకదానికి ఒకటి కలిపి వేదికగా తయారు చేసి నాటకాలు పాడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే కనీసం ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విధిగా ఒక కళావేదిక కూడా నిర్మితం కావాల్సిన అవసరం ఉన్నది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో గతంలో జిల్లా స్థాయి సాంగ్ అండ్ డ్రామా కాంపిటీషన్స్ నిర్వహించబడేవి. కాలక్రమేణా ఇది పోవడంతో విద్యార్థులు కళలకు దూరమైపోయారు. ఈ పోటీని పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నది. 5.
ప్రదర్శనపరమైన మార్పులు. సినిమాలు, టీవీ సీరియల్స్ ఎంత గొప్పగా వచ్చినా ప్రత్యక్షంగా ఒక నాటకాన్ని చూసిన ఆనందాన్ని, అనుభూతిని కలిగించలేవు. మంచి స్పందన కలిగించే నాటకాన్ని చూడడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారిని స్పందింపజేసే స్థాయిలో మన నాటకం ఉండేలా కళాకారులు, కళా సంస్థలు కూడా ప్రయత్నం చేయాలి. చాలామంది గొప్పగా పాడగలరు కానీ నటించలేరు. మరికొందరు గొప్పగా నటించగలరు కానీ పాడలేరు. ఈ రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని చక్కగా పద్యాలను పాడి రికార్డు చేసిన నాటకాలను యువత మరియు విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో సాధన చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే పద్య నాటకానికి ప్రాణం హార్మోనియం. ఈ హార్మోనియం వాయించే కళాకారుల కొరత కూడా తీవ్రంగా ఉంది. భవిష్యత్తులో కూడా విపరీతంగా పెరుగుతుంది. హార్మోనియం అంతరించిపోకుండా చూసుకోవాలి. కానీ అదే సమయంలో కీబోర్డ్, వైలన్ మొదలైన ఇతర వాద్య పరికరాల సహాయం రీరికార్డింగ్కు తీసుకోవాలి. సాంఘిక నాటక రంగంలో ఈ కీబోర్డు ద్వారా సంగీతాన్ని సమకూర్చుకోవడం జరుగుతోంది. కానీ పద్య నాటకంలో చాలామంది ఇప్పటికీ కీబోర్డులను వాడలేదు. కేవలం హార్మోనియం మాత్రమే వాడుతున్నారు. పద్యాలకు హార్మోనియం అత్యంత ఆవశ్యకమైన దానితో పాటు కీబోర్డ్ను కూడా ఉపయోగించుకోవడం ద్వారా మరింత భావయుక్తమైన సంగీతాన్ని సమకూర్చవచ్చు. పద్యనాటకం ఒక సమాహార కళ. ఇందులో సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం అన్నీ ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించుకోవడం తెలియాలి. పద్యనాటక రంగంలో నటీనటుల కొరత వల్ల వయసుకు తగని పాత్రలు వేయటం పరిపాటిగా మారిపోయింది. యుద్ధాలు కానీ, నృత్యాలు కానీ వేదిక మీద చేసేటప్పుడు ఆయా కళల్లో నిష్ణాతులైన వారిని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా పద్యాలు పాడగలిగిన వాళ్ళని ఎంపిక చేయాలి. పాత్రోచితమైన నృత్యాలు, యుద్ధాలు చేయించడం ద్వారా పద్యనాటకం మరింత ఉద్దీపన చెంది ప్రేక్షకులకు చేరువవుతుంది. 6. ప్రాధాన్యత మార్పు ఆవశ్యకత. ఏదైనా ఒక రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగా ఆ రంగ అభివృద్ధి ఉంటుంది. ప్రస్తుతం పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పర్యాటక రంగంలో ఆంధ్రదేశంలో ప్రధానమైనవి తీర్థయాత్రలు, అంటే టెంపుల్ టూరిజం మాత్రమే. తీర్థయాత్రకు వెళ్ళిన వ్యక్తి అక్కడ స్థానిక దేవాలయ చరిత్రను కానీ, పురాణ ప్రసిద్ధమైన నాటకాన్ని కానీ చూచి వచ్చేలా ప్రధాన దేవాలయాలు ఏర్పాట్లు చేయాలి. దాని ద్వారా మన కళల యొక్క మరియు సంస్కృతి యొక్క గొప్పతనం పర్యాటకులకు తెలుస్తుంది. టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ప్రతి పండుగలోనూ, దేవాలయ ఉత్సవాల్లోనూ పురాణ గాథలను ప్రత్యక్షంగా చూపించే పౌరాణిక పద్య నాటకాలను విరివిగా ఆడించే ప్రక్రియను చేపట్టడం ద్వారా పద్య నాటకాన్ని అజరామరంగా కొనసాగించవచ్చు.